జై శ్రీ నొకాంబిక. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో అనకాపల్లి పేరు చెప్తే ఆధ్యాత్మికంగా ఎవరైనా ఇట్టే గుర్తుకు వచ్చేది కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా పూజలు అందుకుంటున్న అనకాపల్లి నూకాలమ్మ అమ్మవారు. ఈ అనకాపల్లిలో వెలిసిన నూకాలమ్మ అమ్మవారికి కొత్త అమావాస్య జాతర చాలా ఘనంగా అయితే జరుగుతున్నది. శ్రీ నూకాంబిక అమ్మవారి స్థల పురాణం. అమ్మవారుగా కొలువబడుతున్న ఈ అమ్మవారు పురాతన కాలంలో శ్రీ అనగాదేవిగా ప్రతిష్టమై కాలక్రమంలో 1000 ఏళ్లకు పూర్వం శ్రీ కాకతాంబ అమ్మవారిని పూజలు అందుకొని కాలప్రభావంచే శిథిలావస్థలోకి వచ్చి ఉన్నది. 161 సంవత్సరాల ప్రాంతంలో అన్నవరం ప్రాంతానికి చెందిన శ్రీ కాకర్లపూడి అప్పలరాజు గారు ఈ ప్రాంతాన్ని తన అధీనంలో చేసుకొని వచ్చిన వెంటనే కోటకు దక్షిణంగా అప్పటి శిథిలావస్థలో ఉన్న ఈ దేవాలయాన్ని వారి ఎలవేల్పు అయిన శ్రీ నూకాంబిక అమ్మవారిగా పునఃప్రతిష్ఠ వేదాల వారి బ్రాహ్మణులచే పూజలు చేయించసాగారు. 1890 సంవత్సరం ప్రాంతంలో బ్రిటిష్ పరిపాలనలోని అప్పటి సామాజిక పరిస్థితుల కారణంగా సదరు వేద బ్రాహ్మణులు అర్చకత్వం నుండి వైదొలిగి ఉన్నారు. అప్పటి నుండి పలు సామాజిక వర్గాలకు చెందిన వివిధ వ్యక్తులు పూజారులుగా వ్యవహరించి శ్రీ అమ్మవారిని వారికి నచ్చిన రీతిలో గ్రామదేవతగా భావించి కొలవసాగారు. మరలా సుమారు 30 సంవత్సరముల నుండి పూర్వ సంప్రదాయ పునరుద్ధరణలో భాగంగా అర్చకులను ప్రవేశపెట్టి నిత్య వార పక్ష మాస వార్షికోత్సవాలను ఘనంగా జరుపబడుచున్నవి. శ్రీ నూకాంబిక అమ్మవారు పాదాల కిందన 1000 సంవత్సరముల కింద ఒక చిత్ర విచిత్ర యంత్ర ప్రతిష్టాపన కారణంగా విశేష శక్తులతో ఆరోగ్య సకల సిరి సంపదలు ప్రసాదించే దేవతగా కీర్తింపబడుచున్నారు. ఈ అనకాపల్లి పట్టణానికి శ్రీ అమ్మవారి పూర్వ నామధేయమైన అనగాదేవి పేరుతోనే అనగాదేవిపల్లి కాలక్రమంలో అనగాపల్లి గ్రామీణ వ్యవహారంలో అనకాపల్లిగా స్థిరపడి ఉన్నది. ఇంతటి విశేష శక్తులు గల శ్రీ నూకాంబిక అమ్మవారిని యావత్ భక్తకోటి తమ ఎలవేల్పు ఆరాధ్య దైవముగా భావించి వారి ఇంట వివాహ తదితర అన్ని శుభకార్యములకు ముందు దర్శనం చేసుకొని ఎటువంటి ఆటంకాలు ఎదురు కాకూడదని మొక్కుకొని శుభకార్యాలు జరిగినంతనే అత్యంత వైభవంగా కుటుంబ సభ్యులతో సన్నిహితులతో పిల్లా పాపలతో శ్రీ అమ్మవారి ఘటాలు పండుగ గంప జాతర జరుపుకుంటారు. ఆటలమ్మ అమ్మవారు వంటి ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు ఈ నూకాంబిక అమ్మవారు పాదాల వద్ద నుండి పసుపు కుంకుమలు రాటు వారి శరీర భాగాలకు రాసి సాంత్వన పొందడం సాంప్రదాయంగా ఉన్నది. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా యుగ ప్రారంభానికి సంకేతంగా నిలిచే ఉగాది ముందు వచ్చు కొత్త అమావాస్య నుండి మరో చోట అమావాస్య నెల రోజుల పాటు అత్యంత వైభవంగా వార్షిక జాతర జరగడం గొప్ప విశేషంగా అమ్మవారి దేవాలయంలో ఆషాఢ ఆశ్వయుజ కార్తీక మార్గశిర మాసోత్సవాలు ఘనంగా జరుగుచున్నవి. ఇక దసరా దేవీ నవరాత్రులు చెప్పనవసరమే లేదు, చాలా ఘనంగా జరుగుతాయి. 5.5 దశాబ్దాల ఘనచరిత్ర కలిగిన ఈ దేవాలయం నేటి నుంచి రాష్ట్ర పండుగ ప్రకటించిన ప్రభుత్వం. పెరిగిన అమ్మవారు పండుగ ప్రాముఖ్యత. నేటి నుంచి కొత్త అమావాస్య జాతర మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. నెల రోజుల పాటు చాలా ఘనంగా సాగనున్న అమ్మవారి ఉత్సవాలు. అమ్మవారి కొత్త అమావాస్య జాతర మహోత్సవాలు ఈ నెల మార్చి 28వ తేదీ శుక్రవారం రాత్రి అత్యంత వైభవంగా ప్రారంభం కానున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ఏడాది నూకాంబిక అమ్మవారి కొత్త అమావాస్య జాతరకు రాష్ట్ర పండుగగా ప్రకటించడంతో జాతర ప్రాముఖ్యత, ప్రధానంగా అమ్మవారి యొక్క ఆలయ విశిష్టత మరింత అనూహ్యంగా పెరుగుతుంది. ఇంతటి ప్రాముఖ్యత సంతరించుకున్న నూకాంబిక అమ్మవారి ఆలయ విశిష్టతను తెలుసుకుంటే అనకాపల్లి నూకాలమ్మ అసలు పేరు కాకతాంబ. మొదట్లో కోట దేవతగా వెలిసి అనంతరం గ్రామ దేవతగా అమ్మవారు భక్తులు పూజలు అందుకుంటున్నారు. నానాటికి మహిమలు విస్తరిస్తూ నూకాలమ్మ అమ్మవారు 5.5 దశాబ్దాల చరిత్ర ఉంది. 1450లో కాకతాంబగా వెలిసిన ఈ అమ్మవారు విజయనగరం రాజుల పాలన కాలంలో నూకాంబికగా మారింది. భక్తులు నూకాంబిక అమ్మవారు అంటారు. ఆర్కాట్ నవాబు
వద్ద సైన్యాధిపతిగా పనిచేసిన కాకర్లపూడి అప్పలరాజు తన సైన్యంతో బహుచంద్రుడిపై దండెత్తి యుద్ధంలో ఓడించి విశాఖ ప్రాంతాన్ని గెలుచుకున్నారు. నవాబు దానికి నజరానాగా అప్పలరాజుకు పాయికరావుపేట బిరుదుతో సత్కరించి సభవరం ప్రాంతానికి పాలకుని చేశారు. అనకాపల్లి ప్రాంతంలో ఆయన పాలన ప్రారంభించారు. ఇక్కడ కోటను కట్టారు. కోటకు దక్షిణంగా వారి ఇలవేల్పు కాకతాంబను నెలకొల్పారు. అనంతరం పాలకులైన జగన్నాథరాజును బ్రిటిష్ వారు ఓడించి ఉరితీశారు. ఆ తర్వాత ప్రాంతానికి విజయనగరం రాజులు పాలకులయ్యారు. అప్పటి నుండి కాకతాంబగా పూజలందుకుంటున్న అమ్మవారి పేరును విజయనగరం మహారాజులు నూకాంబిక అమ్మవారుగా మార్పు చేశారు. జానపదుల వ్యవహారంలో నూకాలమ్మ, నూకాల తల్లి తదితర నామాలతో పిలువబడుతుంది. భారతదేశానికి స్వాతంత్రం వచ్చే వరకు పైడిచర్ల ఆనందరాజు వంశీయులే ఈ ఆలయానికి శాశ్వత ధర్మకర్తలుగా వ్యవహరించారు. తర్వాత స్వచ్ఛందంగా 1953లో ఈ ఆలయాన్ని దేవాదాయ శాఖకు అప్పగించారు. ఇప్పటి నుండి అమ్మవారి విగ్రహాన్ని 1969లో ప్రతిష్ఠించారు. అమ్మవారి మహిమలు తీర్చే కల్పవల్లిగా అమ్మవారిని భక్తులు కొలుస్తారు. మొక్కులు తీరిన వారు దేవాలయాల పరిసరాల్లో కొబ్బరి తోటల్లో వంటలు చేసుకొని వారితో ఆలయ ప్రాంగణం రద్దీగా ఉంటుంది. ప్రత్యేకతలు: అమ్మవారి కొత్త అమావాస్య జాతరకు ఆసక్తి కలిగే పలు ప్రత్యేకతలు ఉన్నాయి. జాతర వేళల్లో అమ్మవారిని దర్శించుకునే భక్తులు తిరిగి ఇంటికి ముఖం పట్టేటప్పుడు విధిగా కుమ్మరికొండ పొడవాటి బాణకర్ర కొనుక్కొని భక్తులు వెళుతుంటే వాళ్ళు తీసుకువెళ్తారు. అనకాపల్లి నూకాలమ్మ రమ్మన్నది, కొండాకర్ర చేతికిచ్చి పొమ్మన్నది అనే సామెత ప్రాచుర్యంలో ఉంది. బంగారు తీగలను భలే గిరాకీగా బంగారు తీగ చెరుకు ఈ జాతరలో విధిగా దొరుకుతుంది. కేవలం తినడం తప్ప బెల్లం తయారీకి ఈ చెరుకును ఉపయోగిస్తారు. కేవలం అమ్మవారిని జాతరలో విక్రయాలు జరిపేందుకే కొంతమంది రైతులు బంగారు తీగ చెరుకును పండిస్తూ ఉంటారు. ఆంధ్ర జిల్లాల ఆరాధ్య దైవం అనకాపల్లి గౌరపాలెంలో వెలిసిన శ్రీ నూకాంబిక అమ్మవారి పండుగ రాష్ట్ర పండుగ ప్రభుత్వం ప్రకటన చేసింది. ఈ ఏడాది ఎమ్మెల్యే కొంతాల రామకృష్ణ ఆధ్వర్యంలో కొత్త అమావాస్య జాతర భారీ స్థాయిలో ఏర్పాట్లు పూర్తి చేస్తామని ఉత్సవ కమిటీ చైర్మన్ పీలా నాగశ్రీను తెలిపారు. బై ద వే స్మాల్ రిక్వెస్ట్, వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ కూడా చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ ఒక కామెంట్ కూడా చేయండి, ఒక లైక్ కూడా చేయండి. ఈ సంవత్సరం అమ్మవారి పండుగ జాతీయ పండుగ అయినందువలన అమ్మవారికి అమ్మవారికి కూడా పట్టు వస్త్రాలు శాస్త్రోక్తంగా మంత్రి శ్రీ కొల్లు రవీంద్ర గారు, అనకాపల్లి ఎమ్మెల్యే, అలాగే శ్రీయమ్మ రమేష్ దంపతులు, అనకాపల్లి శాసనసభ్యులైనటువంటి కొంతాల రామకృష్ణరావు గారు కూడా వచ్చి అమ్మవారిని శాస్త్రోక్తంగా పట్టు వస్త్రాలు సమర్పించి అమ్మవారి దీవెనలు పొందారు.